ఓకే. ఫస్ట్ మీరేం ప్రాక్టీస్ చేశారో చూద్దాం. స్ట్రింగ్ ప్రాక్టీస్ చేశారు, ఈక్వలా కాదా చెక్ చేశారు, రీప్లేస్ క్యారెట్. సో క్యారెట్ ఫంక్షన్ ఏమిస్తుంది? అంటే మనం ఏదైనా ఒక తీసుకున్నప్పుడు 0 నుంచి తీసుకుంటది. ఏదైనా నేమ్ అది తీసుకున్నప్పుడు మనం 0 ఎలా ఇండెక్స్. 0 నుంచి తీసుకుంటది. 0, 1, 2, 3 అలా తీసుకుంటది. నేను అడిగిన క్వశ్చన్ ఏంటి? క్యారెక్టర్ ఎలా తీసుకుంటది అని. క్యారెట్ మెథడ్ ఏమి ఇస్తుంది అవుట్పుట్? ఇప్పుడు క్యారెట్ ఆఫ్ 3 అని ఉందనుకో, ఇక్కడ ఈ ఎక్కడ ఏ స్ట్రింగ్కి ఎస్టీఆర్కి క్యారెట్ ఆఫ్ 3 అంటున్నాడు, అంటే ఎస్టీఆర్ అనే స్ట్రింగ్కి క్యారెట్ 3 అంటే అవుట్పుట్ ఏం వచ్చి ఉండాలి మీరు చెప్పిన లాజిక్ ప్రకారం? ఇక్కడ చూద్దాం, ఈ వచ్చిందా లేదా? ఈ వచ్చిందిగా, సో కరెక్ట్. రీప్లేస్ ఏం చేస్తుంది? అంటే మనం వర్డ్స్ ఏమన్నా చేంజ్ చేసుకోవాలి అంటే అక్కడ రీప్లేస్ చేసి వర్డ్స్ ఫస్ట్ ఏదైనా వర్డ్ మనం రీప్లేస్ చేయాలనుకుంటే వర్డ్ మొత్తాన్నా? ఒక్క లెటర్ని రీప్లేస్ చేయాలనుకుంటే మనం ఇక్కడ రీప్లేస్లో ఆ వర్డ్ పెడితే అక్కడ చేంజ్ అవుతుంది లెటర్. ఏ లెటర్ చేంజ్ అవ్వాలి, ఏ లెటర్గా మారాలి. ఇప్పుడు ఓ అనేది ఏగా మారాలి అంటున్నారు. సో ఇప్పుడు ఇక్కడ ఈ స్ట్రింగ్లో ఎన్ని ఓలు ఉన్నాయి? 2 ఓలు ఉన్నాయి. కానీ ఈ ఓ పెద్దది కదా, ఇది అప్పర్ కేస్ కాదు కదా, స్మాల్ కేస్ మాత్రమే. సో ఏం రావాలి అవుట్పుట్ మనకి? హేమ్ ఓనర్ రావాలి, ఎందుకంటే ఇది ఒకటే మ్యాచ్ అవుతుంది. హేమ్ ఓనర్ వచ్చింది కదా. అది లెంత్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ని కౌంట్ చేసి వస్తుంది, అది ఆల్రెడీ తెలుసు. ఎనీ డౌట్స్ ఉన్నాయి ఇప్పటివరకు అయిన క్లాస్లో? లేవు సిస్టర్, రోజు ప్రాక్టీస్ చేస్తున్నాం. అవునా? ఫర్ లూప్ సింటాక్స్ చెప్పండి. ఫర్ లూప్ ఫర్ ఎన్ డివైడెడ్ బై ఒక ఏదైనా వాల్యూ తీసుకొని ఈక్వల్ టు 0. దాన్ని ఏమంటాం అలాగా? ఏదైనా ఒక వాల్యూని పెట్టడాన్ని ఫస్ట్ దానిలో కంపేర్. ఇది పెడితే చెప్పదు, కరెక్ట్ చెప్పండి. అంటే డబుల్ ఈక్వల్ టు ఉన్నదాన్న మీరు అనేది సిస్టర్? ఇప్పుడు మీరు చెప్పిందా డబుల్ ఈక్వల్ టు ఉందా? లేదు కదా. మరి ఇప్పుడు ఇంట్ ఐ ఈక్వల్ టు 5 అని రాస్తే దాని మీనింగ్ ఏంటది? ఏమైనట్టు? ఇంటిజర్. 5 అనేది ఇంటిజర్, ఫైన్. కానీ ఆ 5 ఎక్కడికి వెళ్ళి స్టోర్ అవుతుంది ఇంట్ ఐ ఈక్వల్ టు 5 అంటే? కండిషన్ ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఇక్కడ మీనింగ్ ఏంటో చెప్పండి. స్ట్రింగ్ ఎస్టీఆర్ ఈక్వల్ టు రమ్య టెస్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? రమ్య టెస్టింగ్ ఏమైనట్టు? ఈ బుక్ నేను చెప్పి అలసిపోయా.
కనీసం ఇప్పుడు 100 సార్లు చెప్పుంటా ఈ క్లాసుల్లో. రైట్ డబుల్ కోట్ క్వశ్చన్ వినండి. రైట్ సైడ్ ఉన్న రమ్య టెస్టింగ్ అనే వాల్యూని ఎస్టిఆర్ అనే వేరియబుల్లో పెట్టాను. అదొక స్ట్రింగ్ అని డిసైడ్ చేశాను. సో స్ట్రింగ్ ఎస్టిఆర్ ఈక్వల్ టు రమ్య టెస్టింగ్ అని రాశాను. సో ఈ లైన్ని మనం ఏమంటాము? ఏం చేస్తున్నట్టు ఇక్కడ ఎస్టిఆర్ని? ఇప్పుడు నేను చూపిస్తే ఇక్కడ ఈ నాది ప్రాజెక్ట్స్ పోయినట్టు. దీన్ని ఇనిషియలైజేషన్ అని అంటాము. సో ఏదైనా ఒక వేరియబుల్కి ఫస్ట్ టైం వాల్యూ పడ్డాన్ని ఏమంటాము? ఇనిషియలైజ్. సో ఇప్పుడు ఫర్ ఇంట్ ఐ ఈక్వల్ టు 0 అని రాసామంటే ఐని 0 అనే వాల్యూతో ఇనిషియలైజ్ చేసాం. సో ఫస్ట్ పార్ట్ ఈజ్ ఇనిషియలైజేషన్ సింటాక్స్లో. సెకండ్ పార్ట్ని ఏమంటాం? కండిషన్. థర్డ్ పార్ట్ని ఏమంటాం? వేరియబుల్. వేరియబుల్ ఎందుకు వచ్చింది చెప్తారా? వాల్యూ. అరే ఏది పడితే అది చెప్పొద్దురా ప్లీజ్. ఫర్ ఇంట్ ఐ ఈక్వల్ టు 0 ఐ లెస్ దాన్ 10 ఐ ప్లస్ ప్లస్ రాసినప్పుడు ఈ ఐ ప్లస్ ప్లస్ని ఏమంటాము? ఇంక్రిమెంట్ ఆర్ మరి థర్డ్ పార్ట్ ఏంటి? ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ కదా. సో ఫస్ట్ పార్ట్ ఏంటి? దీన్ని ఏమంటాము? ఇనిషియలైజేషన్. దీన్ని ఏమంటాము? కండిషన్. దీన్ని ఇంక్రిమెంట్. అది దాని సింటాక్స్. ఓకే, సో మనం ఫర్ లూప్ చూసాము, వైల్ లూప్ చూసాము. ఫర్ లూప్కి వైల్ లూప్కి డిఫరెన్స్ ఏంటి? గుర్తుందా లేదా? అంటే వైల్ లూప్ లో ఇనిషియలైజేషన్ ని బయట పెడతాం. అవును. ఇంకా మెయిన్ డిఫరెన్స్ ఏంటి? ఫర్ లూప్కి ఎప్పుడు వెళ్ళాలి, వైల్ లూప్కి ఎప్పుడు వెళ్ళాలి? ఫర్ లూప్ ఎండ్ కండిషన్ తెలిసినప్పుడు వాడతాము. వైల్ లూప్ ఎన్నిసార్లు అవుతుందో మనకి ఎగ్జాక్ట్ ఎండ్ కండిషన్ తెలియనప్పుడు వైల్ లూప్ వాడతాము. అవునా? ఎండ్ కండిషన్ ఏంటి? ఎండ్ కండిషన్ తెలియనప్పుడు వైల్ లూప్ వాడతాము. ఎండ్ కండిషన్ తెలిసినప్పుడు ఫర్ లూప్ వాడతాం. కరెక్ట్, ఫైన్. ఇప్పుడు ఆ లూప్ పక్కన పెడితే ఇప్పుడు మనం దానిలో ఇంకో డూ వైల్ లూప్ ఉంది అండ్ ఫర్ ఈచ్ లూప్ ఉంది. అది ఇప్పుడే చెప్పను. అది చెప్పే ముందు స్ట్రింగ్ మొన్న చూసాం కదా. అయితే ఇప్పుడు ఏమైతే జావా ఈజ్ అన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని అంటారు.
సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్ అంటే ఏంటంటే మనం ఏదైతే వాడుతున్నామో దానికే మనం మెమరీ క్రియేట్ చేసి, బికాజ్ ఇప్పుడు చూడండి మన ఫోన్లో ఫోటో సేవ్ చేయాలన్నా మెమరీ కావాలి కదా. మరి కోడ్ అంతా రన్ చేయాలంటే మన సిస్టంలో ఎక్కడో చోట మెమరీ ఆక్యుపై చేస్తున్నట్టే కదా. సో ఇప్పుడు మనం ఏంటంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్ ఏం చెప్తుందంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ రాసే కోడ్ అంతా కూడా క్లాస్లో పెట్టుకోవాలి. ఓకే, సో క్లాస్ లోపల ఏమైనా రిపిటేటివ్ థింగ్స్ ఉంటే దాన్ని మెథడ్స్లో పెట్టుకోవాలి. అండ్ చాలా మెథడ్స్ ఉన్నప్పుడు ఏది అవసరమైతే అదే కాల్ చేసుకోవాలి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి. ఎంత ఎలానో మీకు చెప్తాను చూడండి. ఇప్పుడు చూడండి మీ ఫోన్లో క్యాల్కులేటర్ ఉంది. ఓకే, సో క్యాల్కులేటర్ వాడారు ఎప్పుడైనా? వాడాను. సో ఇప్పుడు క్యాల్కులేటర్లో ఒకసారి ఒక 2 ఇన్పుట్ ఎడిషన్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో 2 నెంబర్స్ని యాడ్ చేయాలి. సో ఒకసారి ఏమో 5 + 7 యాడ్ చేశారు, ఒకసారి 52 + 25 యాడ్ చేశారు, ఒకసారి 1200 + 1500 అలా యాడ్ చేశారు. సో ఈ టూ నెంబర్స్ వాల్యూస్ అనేవి మారిపోతున్నాయి. కానీ లాజిక్ ఏంటి అక్కడ? ఏం చేయాలి ఆ 2 నెంబర్స్ని? నేను ఏ నెంబర్స్ ఇచ్చినా కూడా మన డ్యూటీ ఏంటి అక్కడ? ఏ ఆపరేషన్ చేస్తున్నాం మనం క్యాలిక్యులేటర్లో ఇప్పుడు? హలో, ఉన్నారా ఇద్దరు? క్యాలిక్యులేటర్లో మనం ఎడిషన్ చేసేటప్పుడు ఏదైనా ఒక 2 నెంబర్స్ తీసుకుంటాం కదా. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏ నెంబర్స్ తీసుకున్నా కూడా అక్కడ మనం చేసేది ఏంటి? ఎడిషన్ ఆపరేషనే. లాజిక్ ఇస్ ఎడిషన్ ఓన్లీ, బట్ ఇన్పుట్ వాల్యూస్ అనేవి మారిపోతున్నాయి కదా. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒక సింపుల్ నార్మల్గా ఒక ప్రోగ్రామ్ రాద్దాం మెయిన్ మెథడ్లో ఎడిషన్ చేసి అవుట్పుట్ ప్రింట్ చేయడానికి. సో ఇప్పుడు నాకు 2 నెంబర్స్ని యాడ్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు నేను ఇక్కడ ఏం రాయాలి? ఫస్ట్ 5 and 7కి ఎడిషన్ చేద్దాం అనుకుంటున్నాను. అప్పుడు నేను ఏమని రాయాలి లాజిక్ ఇక్కడ చెప్పండి? ప్లస్ చేస్తే ఇంట్ n = 5 and 7. ఒకదానికి 2 ఇచ్చేయగలం, ఒక వేరియబుల్కి ఒక నెంబరే ఇవ్వగలం. సో 5 ఒకదానికి ఇద్దాం. మళ్ళీ ఏం రాయొచ్చు అప్పుడు మనం? ఇంట్ m = 7. సో మనం ఏం చేయాలనుకుంటున్నాం? ఈ 2 నెంబర్స్ని ఎడిషన్ చేయాలనుకుంటున్నాం. సో ఎడిషన్ చేసినప్పుడు వచ్చిన అవుట్పుట్ కూడా ఏమవుతుంది? 2 ఇంటిజర్స్ని యాడ్ చేస్తే అవుట్పుట్ కూడా ఇంటిజరే కదా. సో అప్పుడు మనం ఇక్కడ ఏం రాయాలి టోటల్ స్టోర్ చేసుకోవడానికి? టోటల్ కూడా ఏమైద్ది? 12 అని మనమే డైరెక్ట్ రాస్తే ఎలారా? లాజిక్ కదా రాయాలి. అరే అర్థం పడు. నేను అడిగి కామెంట్ ఎందుకు వచ్చిందో చెప్పండి నాకు. ఇప్పుడు కామెంట్ అనే వర్డ్ ఎందుకు వచ్చింది? లాజిక్ రాయాలన్నారుగా, కామెంట్ లాజిక్ అని రాస్తారు. లాజిక్ రాయమన్నానని స్లాష్ పెట్టి లాజిక్ అని రా. ఇక్కడ లాజిక్ అని రాస్తాను. ఇప్పుడు నేను లాజిక్ అని ఎందుకు రాస్తాను? ఇక సరే పోని రాసాను. ఇప్పుడు ఇక్కడ ఏం రాయాలో చెప్పండి? ఈ 2 నెంబర్స్ని యాడ్ చేయాలి.
దాన్ని టోటల్ అనే వేరియబుల్లో స్టోర్ చేయాలి. సిస్టమ్ డాట్ సిస్టమ్ డాట్ ఎన్నిసార్లు చెప్పాను మీ ఇద్దరికి ఇప్పుడు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఊరికే చెప్పదు, అది ఒక ప్రింట్ స్టేట్మెంట్ అన్నది. ప్రతి క్లాస్లో చెప్పాను నేను యాక్చువల్గా ఇప్పటికి లాస్ట్ 3 క్లాసెస్లో ఊరికే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని చెప్పొద్దు, అదొక ప్రింట్ కమాండ్ అని అన్నాను. చెప్పానా లేదు? చెప్పారు సిస్టర్. మరి ఊరికే నోట్లో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎందుకు వస్తుంది? I++ అని రాయాలి. లాజిక్ ఏంటి అక్కడ? ఎడిషన్ కదా. ఎడిషన్కి ప్లస్ ప్లస్ ఉండిద్దా ప్లస్ ఉండిద్దా? ప్లస్. ఇప్పుడు మనం ఏ రెండింటిని యాడ్ చేద్దాం అనుకుంటున్నాం? 5 and 7. ఆ రెండు ఏ వేరియబుల్స్లో ఉన్నాయి? ఇంట్ అనే వేరియబుల్స్. int is a data type. n is a variable. సో ఇప్పుడు n అండ్ ఇంకోటి ఏం యాడ్ చేద్దాం అనుకుంటున్నాం? m. అప్పుడు ఏం రాయాలి నేను ఇక్కడ? n and m. n ఎందుకురా? ప్లస్ కదా. n ప్లస్ m. ఓకే చేసాం. కానీ n ప్లస్ m చేసినప్పుడు వచ్చిన అవుట్పుట్ ఏమైద్ది? రెండు ఇంటిజర్స్ని యాడ్ చేస్తే ఏమవుతుంది మనకు వచ్చే అవుట్పుట్? రెండు నెంబర్స్ని యాడ్ చేస్తే ఏమైద్ది అవుట్పుట్? నెంబరే కదా అవుతుంది, అది ఇంకేమి స్ట్రింగో క్యారో అవ్వదు కదా. సో అప్పుడు ఇక్కడ ఏం రాయాలి మనం? ఇప్పుడు ఈ వచ్చిన నెంబర్ని మనం ఏదో ఒక వేరియబుల్ స్టోర్ చేయాలి కదా. సో ఇంట్ టోటల్ ఈక్వల్ టు n+m. అవునా? ఇప్పుడు మనం ఒకవేళ ప్రింట్ చేసి అవుట్పుట్ చూడాలనుకుంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని రాసుకుంటే దాని లోపల మనం ఈ టోటల్ అనే దాన్ని ప్లేస్ చేస్తే మనకి అవుట్పుట్ అనేది కనిపిస్తుంది. 7 + 5 యాడ్ అయ్యి 12 వచ్చింది. ఆ 12 అనేది టోటల్ అనే వేరియబుల్లో స్టోర్ అయింది. ఆ 12 అనే వేరియబుల్ టోటల్ అనే వేరియబుల్ మనం ప్రింట్ చేస్తాం. సో దానిలో 12 ఉంది కాబట్టి 12 అవుట్పుట్లో వచ్చింది. అవునా? ఇలా డివిజన్కి చెప్పండి ఇప్పుడు నేను ఏం చేయాలో. ఫస్ట్ 10 and 2ని చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, నేను 10 డివైడెడ్ బై 2 చేయాలనుకుంటున్నాను. సో అప్పుడు నేను ఏం రాయాలి? ఇంట్ n ఈక్వల్ టు ఇంట్ n ఈక్వల్ టు 2. నెక్స్ట్ n into total into total ఈక్వల్ టు n డివిజిబుల్ m. ఓకే, ఇప్పుడు ప్రింట్ చేయాలి. సో ప్రింట్ చేయడానికి వాడే కమాండ్ ఏంటి? సిస్టమ్ out dot ఓకే, println ఫస్ట్ టైం ప్రింట్ Total. ఆన్సర్ కరెక్ట్. ఓకే, సో 10 టేబుల్లో 2 n టైమ్స్ 5 టైమ్సే కదా. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది? నాకు ఈ 10/2 కాకుండా ఈసారి నాకు 100/5, 8/2 ఇలా చాలా కాంబినేషన్స్ చేయాలనుకుంటున్నాను. సో అప్పుడు మనం ఏం చేస్తాము? ఇంట్ n1 ఈక్వల్ టు 100, ఇంట్ n2 ఈక్వల్ టు 200 ఇలా రాసుకొని ఇంటూ టోటల్ ఈక్వల్ టు టోటల్ 1 ఈక్వల్ టు n1 + n2 ఇలా రాయలేం కదా. ఇలా ఎన్నిసార్లు రాసుకుంటాము? ఇక్కడ లాజిక్ ఏంటి? ఒకవేళ నేను ఎడిషన్ చేయాలంటే అన్నిటికీ లాజిక్ సేమే, ప్లస్ యాడ్ చేయడమే. ఏ నెంబర్స్ అయితే తీసుకున్నామో ఆ 2 నెంబర్స్కి యాడ్ చేసి ప్రింట్ చేయడమే. లాజిక్ ఒకటే, కానీ వచ్చే ఇన్పుట్ వాల్యూస్ అనేవి మారిపోతున్నాయి కదా.
సో ఇలా రిపిటేటివ్ థింగ్స్ని సేమ్ లాజిక్ని మల్టిపుల్ టైమ్స్ మనం రాసే బదులు మెయిన్ మెథడ్ లోపల మనం ఏం చేయొచ్చు అంటే బయట ఒక కోడ్ రాసుకొని ఈ క్లాస్లోనే ఒక కోడ్ రాసుకొని మెయిన్ మెథడ్ బయట దాన్ని మల్టిపుల్ టైమ్స్ మనం కింద వాడుకోవచ్చు అనమాట. సో అప్పుడు మనం 100 పేర్స్కి కూడా మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు, మన ఇష్టం ఎంతకైనా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో అది ఎలా రాయాలి, ఇప్పుడు టోటల్కే రాద్దాము. సో సింటాక్స్ ఎలా ఉండిద్దో గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ నేను సింటాక్స్ అంటే రేపు system.out.println అంటే అస్సలు ఊరుకోను. ఓకే, ఓకే సిస్టర్. సో నేను ఇప్పుడు చెప్పేది సింటాక్స్ అంటే ఫార్ములా లాంటిది. సో ఫస్ట్ ఏం రాయాలంట, యాక్సెస్ మోడిఫైయర్. ఇప్పటి వరకు మీకు తెలిసిన యాక్సెస్ మోడిఫైయర్ ఏంటి, ఓన్లీ పబ్లికే. ఇంకా 3 ఉన్నాయి, అవి మనం డెప్త్కి వెళ్ళినప్పుడు తెలుస్తుంది. సో యాక్సెస్ మోడిఫైయర్ అంటే ఏం రాయాలి, పబ్లిక్ రాయాలి. ఓకే, ప్రస్తుతానికి. నెక్స్ట్ రిటర్న్ టైప్. ఆ తర్వాత రిటర్న్ టైప్ అంటే ఏంటో చెప్తాను. రిటర్న్ టైప్ మెథడ్ నేమ్. సో మెథడ్ నేమ్ యొక్క సింటాక్స్ ఎలా ఉంటుందట, ఫస్ట్ లెటర్ స్మాల్ ఉండి సెకండ్ వర్డ్లో వచ్చే ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉంటుందంట. క్లాస్కి ఏమైంది, ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉంటుంది, బట్ మెథడ్కి ఏమైంది, ఫస్ట్ లెటర్ స్మాల్ ఉంటుంది. సో చూడగానే ఒకటి క్లాసా మెథడా ఎలా చెప్తాము, వేరియబులా అని. వేరియబుల్ అయితే ముందు డేటా టైప్ ఉండిద్ది, వేరియబుల్ ఉండిద్ది. సో తర్వాత ఎక్కడ వాడుతున్నా కూడా మనకు తెలిసిపోయింది ఇది వేరియబుల్ అని. మెథడ్ కనుక్కోండి, పక్కన రౌండ్ బ్రాకెట్స్ ఉంటాయి. క్లాస్ కనుక్కోండి, ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉంటుంది. ఓకేనా. సో ఇప్పుడు మనం ఇది వాడుకొని మన దానికి చేద్దాం. సో మనం ఏమంటున్నాం, యాక్సెస్ మోడిఫైయర్ అంటే ఏం పెట్టాలని చెప్పాను, యాక్సెస్ మోడిఫైయర్ ప్లేస్లో ఏం పెట్టాలని చెప్పాను, ఇప్పుడే చెప్పాను, పబ్లిక్. పబ్లిక్ పెట్టాలి. సో పబ్లిక్. ఇక్కడ రిటర్న్ టైప్ అంటే ఏంటంటే మనం రాసుకున్న లాజిక్ అంతా అయిపోయిన తర్వాత ఏమి అవుట్పుట్ రిటర్న్ చేస్తుంది అనే దాన్ని బట్టి రాసుకోవాలన్నమాట. ఒకవేళ ఏది రిటర్న్ చేయట్లేదు అనుకోండి, మనం వాయిడ్ పెట్టుకోవచ్చు. ఒకవేళ ఏదైనా రిటర్న్ చేస్తుంది అనుకోండి, మనం ఆ రిటర్న్ ఏం చేస్తుంది అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు మన లాజిక్ ఏంటి, 2 నెంబర్స్ని యాడ్ చేసి ఆ టోటల్ని రిటర్న్ ఇవ్వడం, అవుట్పుట్ ఇవ్వడం. సో ఇక్కడ మనం ఇది అన్నీ మనకు వచ్చిన టోటల్ అనేది ఏ డేటా టైప్, ఏ డేటా టైప్, వాట్ ఆర్ డేటా టైప్స్ ఇన్ జావా? ఇంట్, డబల్, స్ట్రింగ్, బూలియన్, క్యార్. అలాంటప్పుడు ఈ టోటల్ ఏ డేటా టైప్, స్ట్రింగ్. ఒరే ఇక్కడ ఇంత క్లియర్గా ఇంట్ రాసి ఉంటే ఇది ఎందుకురా స్ట్రింగ్ అయింది? కాదు, ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడ ఇంట్ డేటా టైప్ అని. దీని లాజిక్ ఏం సింటాక్స్, డేటా టైప్ వేరియబుల్ ఈక్వల్ టు వాల్యూ, అవునా? అలాంటప్పుడు ఇంట్ ఏమైనట్టు, ఇంట్ డేటా టైపే కదా. డేటా టైప్. సో అప్పుడు పబ్లిక్ ఇక్కడ ఏం రాయాలి, ఏం రిటర్న్ వస్తుంది మనం అనుకుంటున్న లాజిక్కి అవుట్పుట్, ఒక ఇంటిజర్ వస్తుంది కదా. సో అప్పుడు నా రిటర్న్ టైప్ ఏమైద్ది, ఏం రిటర్న్ ఇంటిజర్ రిటర్న్ చేస్తున్నాం. సో ఇంట్ రాయాలి. మెథడ్ పేరు ఏంటి, ఇప్పుడు మనం అడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ చేద్దాం అనుకుంటున్నాం. సో యాడ్, నెక్స్ట్ వర్డ్లో ఓ క్యాపిటల్, ఆ నెక్స్ట్ వర్డ్లో టీ క్యాపిటల్, ఆ నెక్స్ట్ వర్డ్లో నెంబర్స్ క్యాపిటల్. సో ఇలా మనకు నచ్చిన నేమ్ రాసుకోవచ్చు. రాసుకున్న తర్వాత ఇక్కడ మనం ఏమంటున్నాము, నేను 2 నెంబర్స్ని ఇస్తాను, ఇచ్చిన 2 నెంబర్స్ని యాడ్ చేయమంటున్నాం. సో ఇక్కడ మనం ఊరికే దీనికి ఇంట్ ఏ కామా ఇంట్ బి అని పెట్టుకుందాం. అంటే ఈ ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ మెథడ్కి మనం 2 నెంబర్స్ని పంపిస్తున్నాము. సో నేను ఇచ్చిన 2 నెంబర్స్ని ఏం చేయాలంట, అది
ఇంట్ టోటల్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి చేసి ఆ టోటల్ని మనకి రిటర్న్ ఇచ్చేయాలి. సో ఇక్కడ ఎప్పుడైతే రిటర్న్ టైప్ ఉండిద్దో అంటే లైక్ ఏమీ రిటర్న్ చేయకపోతే వాయిడ్ పెట్టుకునిద్ది అని చెప్పాను. సో ఇక్కడ మనకి ఏదో ఒకటి రిటర్న్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా లాస్ట్ లైన్ ఆఫ్ దట్ మెథడ్ రిటర్న్ అనే వర్డ్ రాయాలి. రిటర్న్ ఇక్కడ ఒక ఇంటిజర్ని రిటర్న్ చేస్తుంది అంటున్నాం. సో ఇక్కడ మనం ఏ రిటర్న్ చేయాలి? లాజిక్ అంతా అయిపోయిన తర్వాత అవుట్పుట్ని రిటర్న్ చేయాలి. సో ఇక్కడ మన అవుట్పుట్ అనేది ఏంటి? టోటల్ అనే వేరియబుల్ కదా, ఎడిషన్ అంతా అయ్యి సో టోటల్ని పెట్టుకుంటాం అన్నమాట. ఓకే. సో ఇప్పుడు ఈ మెథడ్ అనేది ఎక్కడ రాశాను నేను? మెయిన్ మెథడ్ బయట రాశాను ఈ లాజిక్ అనేది. ఇప్పుడు నాకు 10 2కి 500 100కి 1000కి 2000కి సంథింగ్ సమ్ ఆడ్ నెంబర్స్ ఏదైనా ఒక 2 నెంబర్స్కి మనం ఎడిషన్ అనేది చేయాలి. ఇది ఎక్కడుంది? మెయిన్ మెథడ్ బయట ఉంది, బట్ క్లాస్ లోపల. క్లాస్ ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ ఎండ్ అవుతుంది. సో క్లాస్ లోపలే రాసాము, కానీ మెయిన్ మెథడ్ పైన రాయాలి మెథడ్ అనేది. ఓకే. సో ఇప్పుడు మనం ఒక వర్డ్ యొక్క యూసేజ్ నేర్చుకోవాలి. ఆ వర్డ్ మీనింగ్ ఏంటంటే స్టాటిక్ అనే వర్డ్. సో స్టాటిక్ అనే వర్డ్ ఏం చేస్తుందంట? స్టాటిక్ అని ఇవ్వగానే మనము దీన్ని సేవ్ చేయగానే మనం ఇంకా కోడ్ రన్ చేయకముందే మన సిస్టంలో మెమరీ అనేది అలొకేట్ చేస్తుంది. సో మన సిస్టంలో మెమరీ లేకపోతే ఈ క్లాస్ ఎలా రన్ అయ్యిద్ది? కష్టం కదా, ప్రతిదానికి మెమరీ కావాలి కదా. సో ఇప్పుడు ఎప్పుడైతే మీరు ప్లే బటన్ కొడుతున్నారో, ప్లే బటన్ కొట్టగానే ఏమవుతుంది? మన సిస్టంలో ఒక చిన్న మెమరీ బ్లాక్ క్రియేట్ అయ్యిద్ది. దేనివల్ల? ఈ స్టాటిక్ అనే కీవర్డ్ వల్ల క్రియేట్ అయ్యి దానిలో మనం రాసుకున్న లాజిక్ అంతా ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట ఆ మెమరీ లొకేషన్లోని. ఓకే. అయితే కొన్నిసార్లు ఏమైందంటే ఇలాగా మనకి ఇక్కడ ఎడిషన్ ఉంది కదా, అలానే డివిజన్, సబ్ట్రాక్షన్ అవి కూడా ఉన్నాయి అనుకుందాం, మల్టిప్లికేషన్. సో లాజిక్ ఎలా మారిద్ది? డివిజన్కి అయితే బై పెడతాం, మల్టిప్లికేషన్కి అయితే ఇంటూ పెడతాం, దీనికైతే మైనస్ పెడతాం కదా. ఏ ప్లస్ బి, ఏ మైనస్ బి, ఏ ఇంటూ బి, ఏ బై బి. ఇప్పుడు మనం ఈ 4 మెథడ్స్ రాసాం, కానీ మనం ఎప్పుడు కూడా ఈ 4 వాడట్లేదంట, ఏదో ఒకటే వాడుతున్నాం. సో అలాంటప్పుడు మనం దీనికి మెమరీ ఇవ్వడం బెస్టా వేస్టా? 4కి మెమరీ ఇవ్వడం మనం ఎప్పుడైనా ఏదో ఒకటే వాడుతున్నప్పుడు వేస్ట్ కదా. సో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఇవాళ అన్నిటికీ మెమరీ ఇచ్చేద్దాం, రేపు అలా వేస్ట్ అవ్వకుండా ఎలా ఉండాలో చూద్దాం. ఓకేనా. సో ఇప్పుడు మెమరీ ఇవ్వాలి అని అంటే మనం ఏం వర్డ్ వాడాలని చెప్పాను? కోడ్ మనం రన్ చేయకముందే మెమరీ ఇవ్వాలంటే స్టాటిక్ అనే కీవర్డ్ పెట్టాలి. సో పబ్లిక్ తర్వాత ఇక్కడ కూడా మనం స్టాటిక్ యాడ్ చేసుకుందాం. ఓకే. సో ఇప్పుడు మనకి ఇన్ని స్టాటిక్ మెథడ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం అక్కడ రాసుకున్న మెథడ్ మనం ఎందుకు మెథడ్ ఉపయోగం అని చెప్పాను? ఒకసారి లాజిక్ రాసుకొని దాన్ని మనం మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు. సో ఈ కోడ్ అనేది మెయిన్ మెథడ్లో లేదు, మెయిన్ మెథడ్ బయట ఉంది. దీన్ని మనం ఇది స్టాటిక్ మెథడ్ కాబట్టి సేమ్ క్లాస్లో ఉన్నప్పుడు, సేమ్ క్లాస్లో కనుక మనం ఆ మెథడ్ని వాడుతున్నప్పుడు డైరెక్ట్గా మనం ఆ మెథడ్ నేమ్ని కాల్ చేయొచ్చు అంట. సో పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ లోపల ఇలా రాయొచ్చు, ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్. మనకి ఏ నెంబర్స్ని యాడ్ చేయాలని ఉందో ఆ నెంబర్స్ని ఇక్కడ మనం పంపించేయచ్చు అనమాట. సో మనకి ఎన్నిసార్లు చేయాలనుకుంటే అన్నిసార్లు ఆ మెథడ్ని కాల్ చేస్తామన్నమాట. సో దీనిలో 2 థింగ్స్ ఉంటాయి. ఒకటి డిఫైనింగ్ ఎ ఫంక్షన్, ఫంక్షన్ అన్నా మెథడ్ అన్నా ఒకటి, సేమ్ లాజిక్ని రిపిటేటివ్గా వాడేది. సో డిఫైనింగ్ ఎ ఫంక్షన్ అండ్ కాలింగ్ ఆఫ్ ద ఫంక్షన్. సో ఇక్కడ మనం డిఫైన్ చేసాం. ఏమని డిఫైన్ చేసాం? డివిజన్ అంటే 2 నెంబర్స్ పంపిస్తాను, దాన్ని డివైడ్ చేసి అవుట్పుట్ని పంపించండి అని. దాన్ని డిఫైనింగ్ ఏ ఫంక్షన్ ఆర్ డిఫైనింగ్ ఏ మెథడ్ అంటాం. సో ఇక్కడ ఈ రాసుకున్న లాజిక్ని మనం వాడుకుంటున్నాం. దాన్ని మనం వాడుకోవాలంటే వీ హ్యావ్ టు
కాల్ దిస్ మెథడ్. ఓకే, మెయిన్ మెథడ్ లోపల. సో దీన్ని ఏమంటాము, వి కాల్ దిస్ ఇస్ కాలింగ్ ఆఫ్ ద ఫంక్షన్. మెయిన్ మెథడ్ లోపల ఎప్పుడైతే ఆ మెథడ్ నేమ్ రాస్తున్నామో దట్ మీన్స్ ఇట్ ఇస్ కాలింగ్ ఆఫ్ ద ఫంక్షన్. సో ఇప్పుడు ఇవన్నీ ప్రింట్ కూడా అవ్వాలి కదా. సో ప్రింట్ లోపల ఆ మెథడ్స్ని పెట్టుకుందాం. ఓకే, ఇప్పుడు నేను రన్ చేశాను అనుకోండి. 10 + 5 అయ్యి దాని అవుట్పుట్, 25 + 70 అయ్యి దాని అవుట్పుట్, 30 + 15 అయ్యి దాని అవుట్పుట్స్ మనకి ప్రింట్ అవుతాయి అన్నమాట. ఓకే, సో ఇప్పుడు నాకు ఒక 100 నెంబర్స్కి చేయాలనుకున్నా, నేను జస్ట్ ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ కాల్ చేసి నెంబర్స్ పంపిస్తే చాలు. ఇందాకట్లాగా వేరియబుల్స్ రాసి టోటల్ రాసి ప్రింట్ చేయక్కర్లేదు. ఒక్కసారి రాసుకున్నాం ఆ లాజిక్, కానీ ఇచ్చిన అన్నిసార్లు మనము రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. అర్థమైందా ఇక్కడ వరకు? నెంబర్స్ చేంజ్ చేస్తే చాలా సిస్టర్. నెంబర్స్ చేంజ్ చేస్తే చాలు. ఈ కాల్ చేసుకొని మనకు కావాల్సిన నెంబర్స్ పెట్టుకోవచ్చు. ఓకేనా? ఓకే సిస్టర్. మీ టాస్క్ ఏంటి అంటే, ఇక్కడ నేను ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ ఒకటే కదా కాల్ చేశాను, మీరు రిమైనింగ్ మెథడ్స్ కూడా కాల్ చేసి వాటి అవుట్పుట్స్ని ప్రింట్ చేయాలి. అర్థమైందా నేనేం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను? ఏం చేస్తారు చెప్పండి? ఈక్వల్ టు తీసుకోవాలి, డివైడెడ్ బై తీసుకోవాలి. ఈక్వల్ టు ఎందుకు వచ్చిందిరా? ఇక్కడెక్కడ ఈక్వల్ టు ఉందా? ఇప్పుడు మీరు చెప్పినవే కాకుండా రిమైనింగ్ కూడా చేసుకురమ్మంటున్నారు. అది ఎలా చేస్తారో అని అడుగుతున్నా నేను. ఏం రాయాలి అప్పుడు మనం నెక్స్ట్ లైన్లో? ఏం రాస్తే మీకు మీ హోంవర్క్ అవుతుంది చెప్పండి. నెక్స్ట్ లైన్లో ఒకదానికి చెప్పండి, డివిజన్కి చెప్పండి పోనీ. నేను ఓన్లీ ఎడిషన్కి అయ్యో అండి, నేను అలా ఎడిట్ చేస్తాను. ఇప్పుడు నేను అక్కడ ఎడిషన్కి పంపించాను. మీరు లాజిక్స్ ఆఫ్ డివిజన్, సబ్ట్రాక్షన్ అవన్నీ రాసి మెథడ్స్ వాటిని ఇక్కడ కాల్ చేయాలి. అంటే system.out.println డివిజన్ ఆఫ్ 2 నెంబర్స్, ఆ నెంబర్స్ని కాల్ చేయాలి. అలా సబ్ట్రాక్షన్కి అన్నిటికీ చేయాలి. ఓకే, అది చేయండి. రేపు కంటిన్యూ చేద్దాం. ఓకే.